తమ జీవితాలు వెలగాలని కోరుకుంటూ భోగి మంటలు వేయాలన్నారు ప్రముఖ పండితులు ఎంవి శర్మ. పిల్లల నెత్తిపై భోగిపళ్లు పోయడం వల్ల వారు ఆయురారోగ్యాలతో ఉంటారని ఆయన చెబుతున్నారు. సంక్రాంతి పండుగ విశిష్టతను ఆయన వివరించారు. సూర్య గమనాన్ని బట్టి సంక్రమణాలు జరుగుతూ ఉంటాయి. సూర్యుడు ఒక రాశిలోంచి మరి ఒక రాశిలో ప్రవేశించేటప్పుడు దాన్ని సూర్య సంక్రమణము అంటారు. ఇలాగ సంవత్సరంలో 12 రాశులలోనూ 12 సంక్రమణాలు కూడా జరుగుతూ ఉంటాయి. కర్కాటకము, మకరము ఈ 2 రాశుల్లోనూ సూర్య సంక్రమణం జరిగితే అయన సంక్రమణములు అంటారు. సంక్రమణములు పితృదేవతాత్మకమైనటువంటి శుభకార్యములు అన్నింటిలోనూ కూడా పితృపూజ చేయకుండా చేసే ఏ శుభకార్యము మనకి లేదు, పనికి రాదు. మొదటి రోజు భోగి. అందులో గత సంవత్సరంలో జరిగినటువంటి ఏవో మంచి చెడు శుభం అశుభం అన్నీ ఉంటాయి. వాటినన్నింటినీ కూడా వదిలేసి ఇక్కడి నుంచి మనం నూతనమైనటువంటి జీవితాన్ని ప్రారంభిద్దాము అనేటువంటి ఉద్దేశ్యంతో భోగి పండుగను జరుపుతూ ఉంటారు. దానికి చిహ్నంగానే మనం ఏదో భోగి మంటలు వేయడం, లేకపోతే అందులో ఆవు పిడకలతో తయారు చేసినటువంటి దండలు వేయడం, ఇంకా కొన్ని చోటుల్లో తమిళనాడు, కర్ణాటక ఇలాంటి ప్రాంతాల్లో పాత బట్టలు, పాత సామాన్లు ఇలాంటివన్నీ కూడా ఆ మంటల్లో వేసేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకా మనలో చాలామంది ఇళ్లలో చూడండి, పిల్లలుంటే భోగి పళ్ళు పోస్తూ ఉంటారు. ఆ రేక్కాయల్ని వాటిని తీసుకొచ్చి దానివల్ల కూడా ఆ పిల్లలకి ఆయుర్దాయం వృద్ధి అవుతుందని, అది ఒక సంబరంగా పేరంటంగా చేసుకునేటువంటి పండగ. రెండవ రోజు సంక్రమణం. అది ఊరికే ఏదో మనం కొత్త బట్టలు వేసుకుని పిండి వంటలు తినడం కాదు. ఆ రోజున మనకి చనిపోయిన పితృదేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ స్మరిస్తూ వాళ్ళ కొంతమందిలో బ్రాహ్మణులు భోజనానికి పిలుచుకుని పెట్టుకుంటారు. మరికొందరిలో పొత్తరులో అనే పేరుతో పెద్దలకు ఇస్తున్నాం అనేటి దాంతో పెద్దల పేర్లు చెప్పి ఇస్తూ ఉంటారు. ఈ రకంగా ఏదైనా పితృదేవతల్ని స్మరించేటువంటి పండగ మకర సంక్రమణ పండగ. చేసినటువంటి వ్యవసాయం తాలూకు ఫలాలన్నీ మన ఇంటికి వచ్చేసాయి. అంచేత ఆ ఎడ్లను వాటిని అన్నిటి శుభ్రంగా కడిగి వాటిని పూజ చేసి ఆ ఎడ్లను పూజిస్తారు, దండలేస్తారు, అలంకరిస్తారు. ఈ రకంగా చేసి ఆ బళ్ళకి వాటికి నాగళ్లకు రంగురంగులు కాగితాలు అవి కట్టి మంచి ఉత్సవం చేసుకుని ఈ పశు సంపదను కూడా వాళ్ళు లాలన చేసేటువంటి పండగ ఈ కనుమ పండుగ. ఆ రోజునే మన వాళ్ళు ఇళ్లలో అమ్మవారికి నైవేద్యాలని ఇవన్నీ మనకి చాలా కాలం నుండి మన ప్రాచీనం నుండి మన సంస్కృతిలో ముడివడినటువంటి ఒక భాగం. అందుకనే దీన్ని పెద్ద పండగ అంటాం. సంక్రాంతిని మించినటువంటి పండుగ మనకి లేదు. ఈ ఉత్తరాయణ పుణ్యకాలాన్ని స్మరించుకుంటూ పెద్దల్ని స్మరించుకుంటూ ఎదరు వచ్చేటువంటి సంవత్సరం అంతా కూడా ఆనందదాయకంగా ఉండాలని ఈ సంక్రమణ పర్వాన్ని మనం ఎంత భక్తితోటి శ్రద్ధతోటి మనం చేసుకుంటూ ఉంటాం. శతమానం భవతి శతాయు పురుషస్యతే యశాయుష్యేంద్రియే ప్రతిష్టతి. సర్వే జనా సుఖినో భవంతు. న్యూస్ ఆన్లైన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.